ఇక్కడ ఉన్నవారు అనుకోకుండా ఓ గుహ లోపలికి వెళతారు. అందులో చాలా అడవి మేకలు ఉంటాయి. అందరూ వాటిని ఆనందంగా వారి షిప్‌లోకి తీసుకువెళదాం అనుకుంటారు. అప్పుడే అక్కడ 10 అడుగుల రాతిగొడ్డలి కనిపించింది. గొర్రెలు చేస్తున్న శబ్దానికి లోపల నిద్రపోతున్న ఒక కన్ను గల పెద్ద రాక్షసుడు బయటికి వచ్చాడు. అక్కడికి వచ్చి వారందరినీ బందీలుగా మార్చేస్తాడు. అతను సముద్రపు దొంగలలో ఒకడిని ఎత్తుకొని తినేస్తాడు. మిగతా వారిని కాపాడుకోవడానికి హీరో తెలివిగా అతనికి మద్యం తాగించి మత్తు నిద్రలోకి పంపుతాడు. తర్వాత ఒక ఈటను అతని కంట్లో దింపేసి అతన్ని గుడ్డివాడిగా మారుస్తాడు. అందరూ అక్కడి నుంచి తప్పించుకుంటారు. కానీ వారి కష్టాలు ఇంతటితో పోలేదు. వారు ఒక రహస్యమైన ద్వీపానికి చెందిన వారికి దొరుకుతారు. వాళ్ళు కట్టేసి తమ ద్వీపానికి తీసుకుని వెళ్ళిపోతారు. ఆ ద్వీపానికి తీసుకువెళ్లి అక్కడ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు. అక్కడ ఒక ముసుగు కప్పుకున్న అందమైన స్త్రీ వస్తుంది. తాను ఒక తప్పిపోయిన అప్సరసనని అతనితో చెబుతుంది. అతను ముసుగు తీసేసినప్పుడు ఆమె ముఖం అతని భార్య ముఖంలా ఉంటుంది. ఆ మంత్రగత్తె అతనిని తన దగ్గర ఉంచుకోవడానికి అతని స్నేహితులను పందులుగా మార్చేస్తుంది. అతను తన స్నేహితుల కోసం బలవంతంగా అక్కడే ఉండిపోతాడు. చూస్తూ ఉండగానే 20 సంవత్సరాలు అలాగే గడిచిపోతాయి. అతను ఆమెకు ఒక బలిపశువు భర్తగా మారిపోయాడు. ప్రతి సంవత్సరం ఆమె కొత్త పురుషులను వలలో పడేసి వారి వయసును తీసుకొని ఆమె యవ్వనంగా ఉండిపోతుంది. చివరకు వాళ్లను అక్కడే దీవిలో వదిలేస్తుంది. ఇప్పుడు అతను ముసలివాడిగా మారి తన భార్యను కలవాలనే కోరికతో జీవిస్తూ ఉండేవాడు. అప్పుడే తెల్లని బట్టలు వేసుకుని ఒక అప్సరస లాంటి అమ్మాయి చేతులు విరిగిన విల్లుతో వస్తుంది. దానిని కలిపి గురి చూసి కొట్టిన వారికి నేను కోరింది ఇస్తానని చెబుతుంది. అందరూ ప్రయత్నిస్తారు. చివరికి అతను ప్రయత్నించి సులభంగా విల్లును కలిపేస్తాడు. ఒక బాణాన్ని విడిచిపెట్టి సరైన గురి అంటే ఏంటో అందరికీ చూపిస్తాడు. సముద్ర దొంగలు అసూయతో అతన్ని చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ అతను వారిని ఓడిస్తాడు. ఆ అప్సరస అతని కథ విని చాలా బాధపడుతుంది. అతన్ని తన భార్యను కలవడానికి పెద్ద పడవని ఇంకా బంగారాన్ని ఇచ్చి వెళ్ళమని చెబుతుంది.